ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని ఎంతో మహిమాన్వితమైన శ్రీ రంగనాయక స్వామి ఆలయ పరిసరాలు కోనేరు మూసివేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాలు రంగనాయక స్వామి ఆలయ పరిరక్షణ కమిటీ రేపు సోమవారం జడ్చర్ల బంద్కు పిలుపునిచ్చింది. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి పాత బజార్లో గల పెద్దగుట్టపై శ్రీ రంగనాయక స్వామి ఆలయం ఎంతో పురాతనమైనదని, నేడు వాస్తు పేరుతో ధ్వంసం చేయడం దుర్మార్గమని వారు ఆరోపించారు. రేపు జరగబోయే జడ్చర్ల బంద్ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు, యువకులు, పెద్దలు ఉదయం 9 గంటల నుండి బాదేపల్లి హనుమాన్ దేవాలయం వద్దకు చేరుకొని జడ్చర్ల బంద్ను విజయవంతం చేస్తున్నామని ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యులు తెలిపారు. ఎవరు చేస్తారో వాళ్ళ మీద చర్యలు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటాం. అటువంటిది ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు వాళ్ళ మీద ఖచ్చితంగా తీసుకుంటాము. దాంతో ఎటువంటి అపోహ లేదు. మళ్ళీ ఆయన నిన్ననే దోగిండు అది కనుక అది కూడా తెలియదు. నిన్న వాట్సాప్లో నేను రాత్రి ఉన్నప్పుడు చేయగారు ఫోన్ చేసిన, నేను వచ్చినప్పుడు వచ్చి చూస్తున్నాము. దీని గురించి కూడా మీ ప్రజల మనోభావాలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీని మీద కూడా ఒకటి కమిటీ వేస్తాము. ఇంతకుముందు సరే అతను కంపెనీ ఉంటానంటే నాకేదో ధర్మకర్తగా నాకు ఆర్డర్ ఇచ్చిండ్రు అది ఇదని ఏదో వాట్సాప్లో పెట్టింది, నేను వచ్చేటప్పుడు చూసినాను. అవన్నీ కావు, అది కూడా మేము చూస్తాము. దీని మీద కూడా ఇప్పుడు జడ్చర్ల పెద్ద మనుషుల సమక్షంలో అందరి సమక్షంలో దీని మీద ఒక కమిటీ ఏర్పాటు చేస్తాము. దానిపై కమిటీ ఏర్పాటు చేసి అందరి ఆధ్వర్యంలో కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారము తీసుకుంటారు. సరే ఇది ఇంతకుముందు ఎట్లా ఉండాలో దాని ప్రకారం అందరు ప్రజలు అందరు పెద్ద కమిటీ ఎట్లా దాని ప్రకారం చేసేస్తాం. మా కలెక్టర్ గారు చూసి ఈ విషయం కలెక్టర్ గారు హిందూయిజానికి తలగొట్టినట్లయితుంది. ఇది కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాము. వాళ్ళ ఐడియాలు కూడా వాళ్ళ సూచనల ప్రకారం ఇది ఎలా చేసేస్తాం. ఎంక్వైరీ చేస్తారో వాళ్ళ మీద అది ఏమన్నా అమావాస్య కాబట్టి కార్యక్రమం చేయడం చెప్పడం మన్ను ముయ్యాలంటే ఇట్లా కూర్చాడు కానీ రాళ్ళు బయటికి తీసి ముయ్యాడుగా. రాళ్ళే బయటికి తీసిండి. పెద్ద గుంటుండే లేదు. ఎవరెవరికి పైసలు చెప్పి సరే